ఇప్పుడు రత్నకుమార్ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే చాలా మంది ఈ ఇష్యూ పైన అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ ఇష్యూ పైన చాలా మంది సినీ ప్రముఖులు కానివ్వండి రాజకీయ ప్రముఖులు కానివ్వండి స్పందిస్తున్నారు. హీరో నాని నుంచి బ్రహ్మాజీ ఇలా చాలా మంది స్పందించారు. అంటే పొలిటీషియన్స్ చేసే ర్యాలీలో కూడా చాలా వరకు తొక్కిసలాటలు జరిగి చాలా మంది మృతి చెందిన విషయం మనం చూసిందే. సో అప్పుడు అట్లీస్ట్ ఆ పొలిటీషియన్స్ ని పోలీస్ స్టేషన్ వరకు కూడా పిలవరు. బట్ ఒక పాన్ ఇండియా స్టార్ నేషనల్ అవార్డు గ్రహీత తన ప్రమేయం లేకుండా జరిగిన తొక్కిసలాటలో డైరెక్ట్ తన నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేయడం ఇది అసలు కరెక్ట్ కాదు, ఇది అక్రమం అని చెప్పేసి పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. సో వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ రెండు రకాల వాదనలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, అలాగే ఇతర సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఇలాంటి అంటే బందోబస్తు లోపాల కారణంగానే భద్రతాపరమైనటువంటి చర్యల్లో పోలీసులు చేసేటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఎన్నో సమయాల్లో కూడా జరిగాయి. అది పొలిటీషియన్స్ ఎప్పుడైతే కొన్ని యాత్రలు అవి ప్రచారాలు చేస్తూ ఉంటారో అటువంటి సందర్భాల్లో కూడా చోటు చేసుకున్నాయి. అట్లాంటిది తన ప్రత్యక్ష ప్రమేయం అనేది లేకుండా ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అది కూడా దేశంలోనే అత్యున్నతంగా తెలుగు రాష్ట్రాలకు వాడైనటువంటి అల్లు అర్జున్ ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి వ్యక్తిని తన ప్రత్యక్షం ప్రమేయం లేనటువంటి కేసులో ఈ రకంగా ఇరికించి ఆయనని ఇవాళ రిమాండ్ చేయటం అనేది ఇది చాలా దురదృష్టకరం అని చెప్పంటూ కూడా కొంతమంది అటు రాజకీయ నేతలు కావచ్చు, మరోవైపున ఇతర సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్కి అనుకూలంగా వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు మద్దతు ఇస్తున్నారు, ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని, పైగా ఈ కేసులో A11గా హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. మరి A1, A2లను ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినప్పుడు కూడా మిగతా వారందరితో పోల్చుకుంటే A11గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఆయనకు విధించడం అనేది కొంత బాధాకరం ఉన్నటువంటి విషయాన్ని కూడా మిగతా సెలబ్రిటీలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇది వారి వాదన అలా ఉంటే, ఇక పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. ఇది ఎవరైనా సరే చట్టం ముందు సమానులే. అది హీరో అల్లు అర్జున్ అయినప్పటికీ, లేకపోతే ఒక సామాన్యుడైనప్పటికీ, సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్కడ ఖచ్చితంగా ఆ రోజు ఇన్సిడెంట్ అనేది జరగడానికి హీరో అల్లు అర్జున్ కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఆయన ప్రమేయం అనేది ఉంది. కాబట్టి దాని ప్రకారము ఆ సెక్షన్స్ను ఇప్పుడు 105 BNS యాక్ట్ ప్రకారం 105 విధించిన, అలాగే 118 క్లాస్ 1 BNS యాక్ట్ ఈ ప్రకారం సెక్షన్లు విధించినా కూడా వాటన్నిటిని కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ను బట్టే ఈ సెక్షన్లు విధించడం జరిగింది. వాటి తరపున మాత్రమే తమ వాదనలు వినిపించి ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్కు తీసుకోవడం జరిగింది అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా పోలీసులు తమ వైపు బలంగా ఉన్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నట్టు కూడా మనకు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అయినటువంటి విధానాన్ని బట్టి కూడా తెలుస్తుంది. మొత్తానికి రెండు భిన్న వాదనల మధ్య ఏదేమైనప్పటికీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం, ఆయన వెంటనే జ్యుడిషియల్ రిమాండ్కు తరలించబడటం, చెంచలు కూడా తరలించబడటం అనేది కొంత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సర్వత్రా కూడా దీని మీద వ్యతిరేకత, కొంతమంది అంటే ఇంకా అభిమానులు అయితే మాత్రం కొంత గందరగోళానికి గురైనటువంటి సిచ్యువేషన్సే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. హైకోర్టులో వాదనలకు ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? తీర్పురానికి మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు రత్నకుమార్? వాస్తవానికి ఇంకా మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించిన తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఒకవేళ బెయిల్ పిటిషన్ అనేది మూవ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఈ క్వాష్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కింది స్థాయి కోర్టులో తీర్పు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్లో మరికొద్ది సేపట్లో యొక్క తీర్పు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ కనుక మరొకసారి విచారణ అనేది వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక రేపు ఎల్లుండు కొంత విరామ సమయాలు అనేవి ఉంటాయి. ఇక రేపు సోమవారం నాడు మాత్రమే ఈ బెయిల్ పిటిషన్లు కావచ్చు, లేకపోతే జరిగినటువంటి రిమాండ్ను రిజెక్ట్ చేయాలన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ వీరు మరలా పిటిషన్లు వేసినటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగైనా సరే ఒకవేళ ఇప్పుడు కనుక హైకోర్టు నుంచి ఒక స్పష్టత అనేది రాకపోతే మాత్రం ఈ 2-3 రోజుల పాటు అల్లు అర్జున్, చెంచల్ కూడా జైలులో ఉండే పరిస్థితి మాత్రం తప్పదేమో అనేటువంటి సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి హైకోర్టు ఒక స్పష్టతనిస్తూ బెయిల్ పిటిషన్ యాక్సెప్టెన్సీ కావచ్చు, లేకపోతే క్వాష్ చేయడం కావచ్చు చేస్తుందా, లేకపోతే పోలీసులతోనే ఏకీభవించి ఖచ్చితంగా వాటిని కొట్టివేస్తుందా, లేకపోతే విచారణ వాయిదా వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి తీర్పు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రత్నకుమార్, మనం ప్రీమియర్ షో బెనిఫిట్ షో ఇష్యూ మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 2న చెంచల్గూడ పోలీసులకు మేము అనుమతి లేఖ రాశామని చెప్పి సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్తుంది. సో మేము అనుమతి ఇచ్చాం, ప్రీమియర్ షోకి మాత్రం మేము అనుమతి ఇచ్చాం, బట్ హీరో హీరోయిన్ రావడానికి మేము అనుమతించలేదు, మేము అది ఆల్రెడీ చెప్పాము ఆ థియేటర్ యాజమాన్యానికి చెంచల్గూడ పోలీసులు చెప్తున్నారు. అంటే అసలు ఈ గ్యాప్ లో ఏం జరిగింది? థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కి ఇన్ఫార్మ్ చేయలేదా, లేకపోతే అల్లు అర్జున్ భారీ ర్యాలీగా వచ్చారు అక్కడికి? సో ఇదంతా ఏంటి అసలు? ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటారు? ఈ అంశాలకు సంబంధించే హైకోర్టు వాదనలు అనేవి బలంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అడ్వకేట్ కావచ్చు, ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గరికి రావడానికి సంబంధించి తమకు ఇంటిమేషన్ లేదు అనే విషయాన్ని మొదట పోలీసులు తెలియజేశారు. కానీ తాము ఇంటిమేషన్ ఇచ్చాము, అటు థియేటర్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది, అలాగే థియేటర్ యాజమాన్యం కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా వారి యొక్క ఆర్గ్యుమెంట్స్లో కూడా తెలియజేసి దానికి సంబంధించినటువంటి ఆ లెటర్స్ను కూడా చూపించారు. కానీ ఇక్కడ పోలీసుల తరపున వాదిస్తున్నటువంటి ప్రాసిక్యూటర్స్ మాత్రం పర్మిషన్ తీసుకున్నటువంటి మాట, సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవమే, కానీ హీరోయిన్లను రావద్దు అని చెప్పాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నిజంగానే చెప్పారా, లేకపోతే ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ లేకపోతే హీరోయిన్లను రావద్దు అని చెప్పడంలో వాళ్ళు విఫలమయ్యారా అనే దానికి సంబంధించినటువంటి ఎవరి వాదన వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రజెంట్ హైకోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఈ వాదనలు మొత్తం విన్న తర్వాత దీనికి సంబంధించి ఇరువైపులా ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు నుంచి ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. రత్నకుమార్, మరో కోణంలోనూ ఈ ఇష్యూ పైన ఆరోపణలు వస్తున్నాయి, రాజకీయ ప్రమేయం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, లక్ష్మీ పార్వతి కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, సో వీళ్ళేం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు హస్తం ఉంది దీని వెనుక అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ వైపు అంటే టీడీపీ అంటే కూటమికి చెందిన నేతలు దాన్ని ఖండిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కేసు అనేది పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకంగానే భావించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ను ఇంకొక రాష్ట్రానికి ఆపాదించడం అనే దానికి సంబంధించి కూడా ఇందులో తెలంగాణ పోలీసులు తాము అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మెన్షన్ చేస్తూ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి పరిణామాలను, ఇప్పుడైతే తొక్కిసలాట జరగడము, తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడము, ఆమె యొక్క కుమారుడు తీవ్రంగా గాయాల పాలవడం, తర్వాత కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందడం, వారితో పాటు మరికొంతమంది వ్యక్తులు గాయాలవడం, సో వీటిని మాత్రమే ఆధారం చేసుకొని వారు పెట్టినటువంటి కేసులు కావచ్చు, వారు సంపాదించినటువంటి ఆధారాలు, విధించినటువంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైగా ఒకవేళ రాజకీయపరమైనటువంటి హస్తాలు లేకపోతే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉండటానికి కూడా కోర్టుల దగ్గర మాత్రం ఆ రకమైనటువంటి రాజకీయ దురుద్దేశంతోనో లేకపోతే వ్యక్తిగత కక్షలతోనో ఇలాంటివి కనుక చేస్తే ఈ కేసులు అనేవి కోర్టుల ముందు ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతాయి, కోర్టుల ముందు చెల్లవు. కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశాలను ఎప్పటికిప్పుడు నిర్ణయించలేని పరిస్థితి చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా పోలీసులు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకుంటూ మాత్రమే వైపున కోర్టులో వారి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వినిపించినటువంటి వాదనలను, మరోవైపున ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు వేరు ఎవరైతే తమ యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తున్నారో అది వారి వ్యక్తిగతంగా వారికి అనిపించినటువంటి విషయాలను బట్టి, పైగా అల్లు అర్జున్కి కొన్ని వర్గాల నుంచి, కొంతమంది ఇతర ఫ్యామిలీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అతను ఒక స్టార్ హీరో, పైగా పాన్ ఇండియా స్టారు, అలాగే కొన్ని వేల కోట్ల రూపాయల మార్కెట్ను కలిగినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇందులో పూర్తిగా అన్ని రకాల ఆస్పెక్ట్స్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పోలీసులు ఈ రకంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో దీన్ని రాజకీయపరమైనటువంటి అంశాలకు ఆపాదించడం సరైంది కాదంటూ కూడా ఇతర విశ్లేషకులు, ప్రముఖులు కూడా తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పటికే. రత్నకుమార్, ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు షారుఖ్ ఖాన్ వడోదర రైల్వే స్టేషన్ ఇష్యూ కానివ్వండి, అది బోలేబాబాది లూత్రాస్లో, యూపీలోని లూత్రాస్లో 121 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. సో ఈ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్లో చూసుకున్నట్టయితే అది కేసు అయినప్పటికీ ఆ కేసు చెల్లలేదు, సో వాళ్ళనైతే అరెస్ట్ చేయలేదు. బట్ ఇక్కడ తాను నటించిన భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో నటించిన తన మూవీ తాను చూసుకోవడానికి వచ్చినప్పుడు తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ తొక్కిసలాటకి 14 రోజుల రిమాండ్ ఏంటి, ఇదంతా కావాలనే కుట్రపూరితంగా జరుగుతుంది అని కొందరు వాదిస్తున్నారు. సో దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
సో వీటికి సంబంధించినటువంటి వాదనలు ఏవైనా సరే యాజ్ పర్ లాని బట్టే, అంటే చట్టపరమైనటువంటి నిబంధనలకు లోబడి మాత్రమే ఈ పరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ జరిగినటువంటి అంశం అనేది పూర్తిగా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలను బట్టి ప్రభుత్వము అలాగే పోలీసులు అంటే ఆయా పరిస్థితులను బట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసులో తాము చట్టపరమైనటువంటి అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ సెలబ్రిటీ సామాన్యులు అనే ఒక తారతమ్యాలను చూపించకుండా ఫర్దర్గా, ఎందుకంటే మనం ఇక్కడ ఒక అంశాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందినటువంటి విషయం తెలిసిందో, ఆ తర్వాత ఏకంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తూ సినిమాటోగ్రఫీ శాఖ ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపించింది. సో ఇక వారి ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా ఈ సినిమాల విషయంలో ఈ బెనిఫిట్ షోల కారణంగా ఇటువంటి అవకతవకలు కావచ్చు, దారుణాలు కావచ్చు, ఇట్లాంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఖచ్చితంగా